అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగాలు, పోరాటాలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ నేతలు కొనియాడారు. శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని నెల్లూరు నగరం ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగాలు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయమని నేతలు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గౌరవిస్తూ వారు చూపిన సన్మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. అమరజీవి ఫాదర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సింబల్ ఆఫ్ సాక్రిఫైస్ అయినటువంటి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతిని ఈరోజు నెల్లూరులో జరుపుకోవడం మేమందరం కూడా గర్వకారణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆయన యొక్క డిటర్మినేషను, ఆయన యొక్క డెడికేషన్, పేద ప్రజల పట్ల, సోషల్ యాక్టివిటీస్ పట్ల ఆయన చేసిన కృషి నిరంతరము, ఆయన ఆత్మ బలిదానము ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ జరగడానికి, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి ప్రధాన కారణమైంది. ఆయన యొక్క పోరాటాలు అనేకమైనటువంటి క్విట్ ఇండియా ఉద్యమంలో కానీ, ఉప్పు సత్యాగ్రహంలో కానీ ఆయన చేసిన పోరాటాలు అజరామరణము. అంతేకాదు గాంధీ మహాత్ముడు ఆయనకున్నటువంటి డెడికేషన్ బట్టి ఒక మాట అన్నారు, శ్రీరాములు లాంటి వాళ్ళు మరో 11 మంది ఉంటే ఒక్క సంవత్సరం లోపల ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి స్వాతంత్రం తీసుకొని రావచ్చు అని చెప్పి అన్నారు. అటువంటి పట్టుదల, కార్యదీక్షత కలిగిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు ఈడవడం మనందరం చేసుకున్న పుణ్యము, మనకు ఎంతో గర్వకారణము. ఈరోజు ఆయన సోషల్ జస్టిస్ కోసం, దళితుల ఆలయ ప్రవేశం కానీ, అలాగే అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద దళిత్స్ కోసం ఆయన చేసిన పోరాటం ఎవరు చేయలేంది. ఆయన ఇదే ప్రాంతంలో నెల్లూరులో అనేక ప్లకార్డ్స్ పెట్టి, అలాగే అనేక స్లోగన్ల ద్వారా బేర్ ఫుట్ మీద ఆయన నెల్లూరంతా తిరిగి ప్రజల్ని, దళితుల్ని చైతన్యవంతం చేసిన గొప్ప మహానుభావుడు. మతాలకి, కులాలకి, ప్రాంతాలకు అతీతమైన వ్యక్తి. ఆయన 58 రోజులు ఫాస్టింగ్ చేసి ఆయన ఆత్మ బలిదానం చేసిన వ్యక్తి. తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి, తెలుగు ప్రజలకు ఒక సంస్కృతి ఉంది, తెలుగు ప్రజలకు ఒక సాహిత్యం ఉంది, తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేకమైన గర్వకారణంగా ఈరోజు ప్రత్యేక తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత మహానుభావుడిదే. ఆయన యొక్క త్యాగ ఫలితమే ఈరోజు మనందరం కూడా ఈరోజు ఆయన జయంతిని జరుపుకుంటున్నాం. దీనికి కాంగ్రెస్ పార్టీ మా జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యం మేరకు మేము యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వారందరూ కూడా ఉండి ఈ యొక్క జాతి సమైక్యత కోసం, ఈ యొక్క అణగారిన వర్గాల కోసం పోరాటం వల్లే ఈరోజు దేశము, రాష్ట్రము సుభిక్షంగా, ఐక్యంగా ఉంది. దాని అంతటికీ ప్రధాన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే గాంధీవాది అయినటువంటి, కాంగ్రెస్ వాది అయినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆయనకి కాంగ్రెస్ పార్టీ జీవితకాలం కార్యకర్తలందరూ కూడా రుణపడి ఉంటారు. ఆయనకి ఈరోజు జోహార్లు తెలియజేస్తున్నాం. పెద్దమ్మాయిలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా GR ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.